ఈ టీం వచ్చే వరకు మీ టీం కోసం మీ మధుర గీతం మీకోసం. నేను గాలి గోపురం నీవు ప్రేమ. మల్లెల మంచం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై బ్లాగ్. Q&A. అదే మొన్న ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ పెట్టడం జరిగింది కదా. మీకు ఏదన్నా క్వశ్చన్లు కావాలంటే అడగండి, నేను చెప్తాను. సో మనకి ఒక పెద్ద రాలేదు, ఒక 10 క్వశ్చన్లు వచ్చాయి. ఆ 10 క్వశ్చన్లకి మనం ఇప్పుడు రెస్పాండ్ అవుతాం. నేను ఆడగా తెలుసా, భీమవరం వస్తానా కార్లో. మా బావగారు మంచి డ్రైవింగ్ చేస్తాడు. ఇండియా ఇస్ గ్రేట్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A few minutes later. అన్నా నువ్వు సింగిలా? ప్రస్తుతానికి సింగిల్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కాదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు కార్లో మా అక్క ఉంది, మా బావ ఉన్నాడు. నేను సింగిల్ కాదు బ్రో. సింగిల్ అనే వర్డ్కి అర్థం కూడా తెలుస్తలేదు నీకు. నేను సింగిల్ కాదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, మాధవరం 1 కాదా బ్రో మీది? అవును బ్రో, మాది మాధవరం, కొత్త మాధవరం గ్రామం, సిద్ధవటం ఆరు బొడ్డిమిట్ట మండలం, కడప జిల్లా. డోర్ నెంబరు, ఫోన్ నెంబరు అన్ని ఇచ్చిపడే సరిపోద్ది. అది బ్రో మా ఊరు. ఓకే, 3 క్వశ్చన్ చూద్దాం. 3 క్వశ్చన్లు వచ్చినాయా? మల్లెల మామ కొంచెం వీడియోస్లో జోష్ పెంచండి. తప్పు కూడా పెంచుతున్నా బ్రో. ఆ రోజు మీకు లైవ్ లో చెప్పినప్పటి నుంచి ఆన్సర్ నేను చెప్తా. ఖచ్చితంగా జోష్ పెంచుతున్నాను. అయినా జోష్ లో నేను కాదు, నాగ చైతన్య హీరో, నాకు తెలుసు ఆ విషయం. అది కాదు. జోష్ కోసం 2 గోళీలు వేసుకో జోష్ వచ్చేస్తుంది. ఏంది? 2 గోళీలు వేసుకో జోష్ వచ్చేస్తుంది. ఏం గోళీలు? అర్థమే ఉంటుంది ఆడియన్స్ కి. నాది ఫ్యామిలీ కంటెంట్. ఇది ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ క్రియేట్ చేసే కంటెంట్ ఇది. ఇలాంటి మనిషిని పక్కన పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు? ఓకే, ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమా చూడబోతున్నారు? ఒకవేళ ఏదైనా సినిమాలు చేస్తుంటే ఆ సినిమా ఎలాగ ఉన్నాయో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా చూడాలి కాబట్టి. పైసలు ఇంట్రెస్ట్ పోయింది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చేయడం కాదు, తినడం. మా అక్క కూడా నిద్రలేసింది. ఒక హాయ్ చెప్పుక. హాయ్ ఫ్రెండ్స్. నా క్వశ్చన్లో వచ్చినాయి, నాకు దిక్కుమాలి క్వశ్చన్లు. వాటికి ఒకదానికి ఆన్సర్ నువ్వు ఇక మంచి ఇంట్రెస్టింగ్ చెప్తా. అన్నా లవర్ ఉన్నారా? సార్ ఏంటి సార్ అది? ఎందుకా? ఇప్పుడు రియాలిటీ నేను చెప్తా. రియాలిటీ నేను చెప్తాను. మనకు కడప నుంచి మాధవరం పోయే రూట్ లో డివైడర్ వస్తుంది, ఐడియా ఉందా ఫ్రెండ్? దాంట్లో ఒకటి కన్ఫ్లెడ్. నన్ను ప్రేమగా యూట్యూబర్ అని పిలుస్తుందయ్యా, తప్పండి. ప్రేమ యూట్యూబర్ అని పిలుస్తే మరి నైట్ టైం వాళ్ళు డోర్ కడుగు డోర్ ఎందుకు కొడతావు? లేదు, నువ్వు మాధవ్ ఈవెంట్స్ లో ఉంటావా డాన్సర్ గా? లేదండి, నేను సోను స్పెషల్ ఈవెంట్స్ లో ఉంటాను. అది పర్మనెంట్ గా హ్యాపీగా ఉంటున్నాను. రే తమ్ముడు, రే 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 ఉంటారా? నువ్వు ఉన్నంత కాలం హ్యాపీగా ఉంటారా? నెక్స్ట్ క్వశ్చన్, నాకు సిగ్గు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు హీరో అన్నా అంట. కుళ్ళుకుంటారు బ్రో. ఖచ్చితంగా నాకు డౌట్, నీకు కళ్ళద్దాలు ఉన్నాయా లేవా? అది ఒకటి చెప్పు. ఒక సబ్స్క్రైబర్ నువ్వు హీరో అన్నా అని చెప్పాడు కదా, దానికి సమాధానం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వుతారు కదా. ఆన్సర్ వచ్చేసింది. కరెక్ట్ హీరో హీరో. సరే, మీ ఊర్లో మీకు షాప్ ఉంది కదా? ఏ షాప్ ఉంది? ఫ్యాన్సీ స్టోర్. ఫ్యాన్సీ స్టోర్. దాంట్లో అద్దాలు అమ్మరా? అమ్ముతారు. ఒకసారి ఇప్పుడు ముఖం చూసుకున్నా లేదు దాంట్లో? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు క్వశ్చన్ వీళ్ళిద్దరు ఆన్సర్ ఇస్తారు, నేను కాదు. నీలాగా సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చేయాలి మామ?
సో ఇది ఏమంటారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా బావ చెప్తాడు. వీడు చేసే పని చేయండి చాలు. త్వరగా సెలబ్రిటీ ఒక నువ్వు చెప్పుకా. మా అక్క అందరూ తెలుసు. మా అక్క తెలియనోడంటూ కడప జిల్లాలో ఎవరు లేరు. పోలీసు వాళ్ళకి కూడా తెలుసు మా అక్క. ఎన్ని కేసులు. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోయి వస్తా ఉంటుంది వీడియోలు తీయడానికి. కానీ చెప్పుగా, మీలాగా సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చేయాలక్క? ఫోన్ నిద్ర లేనప్పుడు నుంచి నిద్రపోయేంత వరకు ఫోన్ వాడండి. ఫోన్ వాడితే పడే విధంగా కాళ్ళకి సైట్ వస్తుంది కదా, సెలబ్రిటీ ఎందుకు అవుతారు కాళ్ళు. నాకు అదే కదా వచ్చింది. ఓకే, ఇప్పుడు యూనివర్సల్ ఆన్సర్ నేను ఇస్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. క్రింజ్ కంటెంట్ చేయాలా? ఫస్ట్ థింగ్, మన సెలబ్రిటీ అవ్వాలంటే క్రింజ్ కంటెంట్ చేయాలా, లేకపోతే జెన్యూన్ కంటెంట్ చేయాలా. ఈ రెండిట్లో చేస్తే చాలు. జెన్యూన్ కంటెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఏది సెలబ్రిటీ అవ్వడానికి. క్రింజ్ కంటెంట్ చేస్తే ఓవర్ నైట్ ఫేమస్ అయిపోతారు మీరు ఇప్పుడు ఉండేట్లు. అంటే లైక్ నాకు అర్థమైంది దాంట్లో. ఓకే, నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం తదుపరి క్వశ్చన్ మనం అడుగు పెట్టబోతున్నాం. Women. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం. బ్రో, మీరు బావతో మాట్లాడడం లేదు, ఏమైంది బ్రో? మీ బావ మంచివాడే కదా. మా బావ చాలా మంచివాడు బ్రో. మాట్లాడుకోవడం అంటే ఏం లేదని చెప్పా కదా. నేను కడపలో ఉండడం, ఇలా ఈవెంట్స్ ఇట్లా పోవడం వల్ల నాకు ఇంటికి పోవడం టైం కుదరట్లా. సో అందుకే బావతో వీడియోలు రావట్లేదు. మంచి బిజీగా ఉన్నాను. త్రిబుల్ నైన్ ఇండియాలో వీడియోస్ ఎందుకు వస్తలేవు? అదే బ్రో, నేను కడపలో ఉన్నా నేను. సో ఇంటికి పోలేకపోతున్నా. ఇంటికి పోతే తప్పకుండా వీడియోస్ వస్తాయి. మా అమ్మాయి సార్ గుడ్, ఈ మధ్య కొంచెం తేడాగా ఉంది. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. పిచ్చండి. ఒక డోలో టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎంటర్ అయిపోతున్నాం. అక్క, మీ బ్రేకప్ స్టోరీ చెప్పండి బ్రో. స్కూల్ దా, కాలేజ్ దా, ఇంటర్ దా, పెళ్లిదా, తాతదా, అమ్మదా, ముసలోడ్దా, ఎవరిది? ఎన్నో స్టోరీ. ఈవెంట్ ఇండస్ట్రీదా, లేకపోతే యూట్యూబ్ స్టోరీదా? ఎన్నో లవర్ది చెప్పాలి చెప్పు. ఈవెంట్కి వెళ్ళిన లొకేషన్ లో అంతా ఒక లవర్, ఫ్యాన్, యూట్యూబ్ ఫ్యాన్స్. యూట్యూబ్ లో కలిసిన అమ్మాయి లవ్ స్టోరీ చెప్పాలా? ఎవరి లవ్ స్టోరీ, ఎవరితో బ్రేకప్ చెప్పాలి చెప్పు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఏదో ఊరికి అబద్ధం చెప్పాను అంటే అబద్ధాలు చెప్తారు. ఈ యూట్యూబ్ చూసి అమ్మాయిలు కూడా ఉంటారు. వీడికి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు డిస్లైక్ కొట్టండి. నాకు మీకు నా బ్రేకప్ స్టోరీ కావాలి కదా, చెప్తా. 10th క్లాస్లో ఏమనుకోద్దు, మా అక్క టీ షాప్ కనిపిస్తే అప్పుడు ఒక చిన్న పురుగు సిక్ అంటే మైండ్లోకి పోతుంది. అది ఒక డోలో 650 ఒక 6000 వేసుకుంటే తగ్గిపోద్ది. 10th క్లాస్లో ఒక అమ్మాయిలో చేశాను. పక్కింతో లేచిపోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా వెళ్ళిపోక ఎందుకు పుడతారో కూడా తెలియదు సార్. ఎందుకంటారు? గెలవడానికి. సో అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి మన Q&A సెషన్. బాయ్ నోట్ చెప్పుక. సబ్స్క్రైబ్ నోట్ రెడీ రోల్ కెమెరా చెప్పుగా. టేక్ 3452. టేక్ 1. సబ్స్క్రైబ్ నోట్ చెప్పుక. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే కావాలి. ఇప్పుడైతే కొంచెం బోరింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ టైం మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతారని కోరుకుంటున్నాం. సో టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 124. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మల్లెల మంచం ఫ్రమ్ కడప. థ్యాంక్స్ ఫర్